వెల్కమ్ టు దీక్షితాస్ వరల్డ్. ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే మా ఇంట్లో ఇవాళ డిన్నర్ పాస్తా అండ్ అది మేము మష్రూమ్ పాస్తా చేద్దాం అనుకుంటున్నాం. సో ఎట్లా చేస్తున్నాం ఏంది అని అసలు మేము రొటీన్ ఎట్లుంటది మా డిన్నర్ రొటీన్, బికాస్ మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కదా. మరి మాది ఎవరు చేస్తారు, మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఎవరు వండుతారు, ఎవరు కడుగుతారు ఏంది అనేది. దానికి నేను మీకు సింపుల్ గా ఒకటి చెప్తా. ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది కదా, ఇట్లా మేము షెడ్యూల్ వేసుకుంటాం అనమాట. మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఇప్పుడు మష్రూమ్ చాపింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ బేసిక్లీ అన్ని తయారు చేసుకుంటున్నాం మనకి ఏం కావాలి అనేది. పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసిందంట మా ఫ్రెండ్. సో మనం ఒకసారి లుక్ ఇచ్చేద్దాం. ఓకే, ఇదేంటంటే మైదా కలిపిన వాటర్, ఇది చీజ్, ఇది మిల్క్, ఇది మేము ఎండు మిరపకాయలు మిక్సీలో పట్టుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ చిల్లీ ఫ్లేక్స్, ఇది బటర్ అంటే ఇది ఇందాక మీకు ఆల్రెడీ చూపించేసిన. అండ్ ఆల్సో మేము ఆల్రెడీ స్టవ్ మీద పాస్తా అనేది బాయిల్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామో. పాస్తా రెడీ అయ్యేలోపు మా ఇంట్లో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ ఏం చేస్తుందో చూద్దాం. రండి రండి రండి. ఈ ప్రెజెంటేషన్స్ అయితే మేము చేయలేకపోతున్నాం మీకు. సో ప్రెజెంటేషన్ చేస్తుంది ఫ్రమ్ లాంగ్ టైం. పాపం చేయలేకపోతున్నామని ఫీల్ అవుతుంది. ఇప్పుడు మేము ప్యాన్ పెట్టి దానిపైన బటర్ వేసినాం. బటర్ కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఆగుదాం. ఇప్పుడు గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు చిన్నగా తరిగినాం కదా, వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గార్లిక్ని మనం హాఫ్ కుక్కే చేసుకోవాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు, మాడిపోయే వరకు చూడకూడదు. ఎందుకంటే ఇది వైట్ సాస్ పాస్తా కాబట్టి కేర్ఫుల్గా అవి హాఫ్ కుక్ మాత్రమే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఇట్లా అయిపోయినాయి హాఫ్ కుక్. తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి. సేమ్ విత్ ఆనియన్స్, ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఆనియన్స్ కూడా బ్రౌన్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం. మేము మష్రూమ్ పాస్తా చేస్తున్నాం కాబట్టి మష్రూమ్ వేసుకుంటున్నాం. మీరు పన్నీర్ ఆర్ చికెన్ చేస్తే ఇదే స్టేజ్లో అవి కూడా వేసుకోవాలి. చికెన్ ఒకవేళ చేసుకున్నట్టయితే ముందే ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లెమన్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్తో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ జింజర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే అదే ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్లా ఇదే స్టేజ్లో అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం పెప్పర్, మనకు టేస్ట్ ఎట్లా కావాలంటే అట్లా దానికి తగ్గట్టు కొంచెం పెప్పర్ వేసుకొని మంచిగా నీట్గా మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ముందుగా మైదా వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసి దానికి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మెల్లగా కలుపుతున్న కొద్దీ థిక్ పేస్ట్ అవుతుంది. ఈ మైదా వాటర్ అనేది మధ్య మధ్యలో పోసుకుంటా మొత్తం అన్నీ అయిపోయే వరకు నీట్గా అప్పుడప్పుడు అట్లా వేసుకుంటా థిక్ పేస్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మేము నో ఫ్రిల్స్లో తెచ్చిన ఆరిగానో వేస్తున్నాం అండ్ చిల్లీ ఫ్లేక్స్, మేము ఎండు మిరపకాయలు పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత పైనుంచి మేము చీజ్ స్లైసెస్ అనేవి ఇట్లా పెట్టుకున్నాం అనమాట. 3 చీజ్ స్లైసెస్ పెట్టుకున్నాం మేము ముగ్గురికి కాబట్టి. అది కొంచెం అట్లా చీజ్ మెల్ట్ అవుతున్నప్పుడు మంచిగా మళ్ళీ చీజ్ని అంతా కలుపుకోవాలి. మొత్తం పాస్తాకి చీజ్ అంతా పట్టేటట్టు. అంతే, మా పాస్తా రెడీ. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా, ఎట్లా ఉందో మీకు చెప్తాను. ఆబ్వియస్గా బాగానే ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. నా పాస్తా ముక్కలు కింద పడిపోయినాయి. యప్, ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అది కాకుండా ఇంకేమైనా రెసిపీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈరోజు మా డిన్నర్ అయిపోయింది, మీరు కూడా డిన్నర్ చేసి పడుకోండి. బాయ్.